ఈ స్వరాన్ని వింటున్నటువంటి నీవు ఎక్కడున్నా, పడక మీద ఉన్నా, మిద్ద మీద ఉన్నా, ఇంట్లో కూర్చొని ఉన్నా, పడుకొని ఉన్నా, నిలబడి ఉన్నా, యేసయ్యా నీ రక్తం నాకు కావాలి ప్రభువా, నీ రక్తమే నా పాపమును పవిత్రపరచగలదు ప్రభువా. ఎన్నో ప్రయత్నాలు చేశా, ఎన్నో దగ్గరికి వెళ్ళా, అయినా నా జీవితంలో సమాధానములే. అడుగు యేసు ప్రభుని, నీ రక్తం కావాలి ప్రభువా, నీ పరిశుద్ధ రక్తమును నా మీద కుమరించు. ఇప్పుడే ఆయన సమస్త పాపముల నుండి నేను కడిగి పవిత్రపరచడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆ గొప్ప రక్షణను రుచి చూచి ఇంకా పాపపు బ్రతుకులో బ్రతుకుతున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునే అవకాశం లేదు. ఆ గొప్ప నరకము నుండి తప్పించబడేటువంటి పరిస్థితి లేదు కనుక దేవుడి రాత్రి కొడుకులను ఏర్పాటు చేశాడు. ఈ రాత్రి అందుకే ఆయన ఈ మాటలను నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ఈ గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తూ వచ్చావు నా ప్రియ కుమారుడా కుమార్తె. అది దేవుని చిత్తము ఎంత మాత్రము కానే కాదు. ఆ గొప్ప రక్షణను నీవు అంతము వరకు కొనసాగించాలి. కాబట్టి శరీర కార్యములను ఇంకా కలిగి ఉన్నావా? అడుగు దేవుణ్ణి నోరు తెరిచి, ప్రభా ఈ శరీర కార్యంలో నేను పట్టబడ్డాను, ఇంకా నాలో ఈ ద్వేషం, ఈ కక్ష, ఈ కుళ్ళు, ఈ వ్యభిచారం, ఈ అపవిత్రత, ఈ జారత్వము, ఈ అసూయ, మత్తతులు, ప్రభా ఈ ఫలాని మత్తు పదార్థాలకు నేను బానిసనైపోయాను. ఆయన అడిగితే ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు. లేక కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులను తట్టుకోలేక ఆ ఎర్ర సముద్రం అన్నటువంటి దాంట్లో మునిగిపోయావా? ఈ రాత్రి బయటికి రావడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ రోజు పేతురు ఆ సముద్రంలో మునిగిపోతున్నాడు. ప్రభా నన్ను రక్షించు నాయన అంటే ఆయన వెంటనే చెయ్యి చాపి అతన్ని పట్టుకొని లేపాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రం అన్నటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు అన్నటువంటి ఒకవేళ ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయావేమో, రాత్రి ప్రభువా నన్ను లేవనెత్తు ప్రభువా అని నీ చెయ్యిని చాపగలిగితే ఆయన అక్కడే ఉన్నాడు. నీ చెయ్యిని పట్టుకొని నిన్ను లేవనెత్తి నిన్ను అత్తరికి చేర్చడానికి శక్తి కలిగిన వాడు. మర్చిపోయావా దేవుని వాక్యంతో నీ బ్రతుకుని సరిచేసుకునేటువంటి విధానాన్ని? ఆయన వాక్యానుసారంగా ప్రార్థన చేసే అనుభవాన్ని విడిచిపెట్టావా? ఈరోజు తీర్మానం చేయి. వాక్యాన్ని ఎత్తిపట్టి వాక్య ప్రకారం నీ బ్రతుకును సరి చేసుకొని ఆయన వాక్యానుసారంగా ప్రార్థన చేసే అనుభవంలోనికి వస్తే పరిశుద్ధాత్మ చేసే అద్భుతములను ఈ రాత్రి నుండే నువ్వు చూస్తావు. హల్లెలూయా. అద్దరికి వెళ్ళిపోయావా? దేవుడు అద్భుతం చేశాడు చాలు అని మళ్ళా లోకం వైపు వెళ్ళిపోతున్నావా? ఆ బ్రతుకులో నీవు అలానే కొనసాగితే, ఈ గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేస్తే తప్పించుకునే అవకాశం ఉండదు. సరి చేసుకున్నట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమయమునిచ్చి ఉండగా అడుగుదాం, ప్రభా క్షమించు నాయనా. మరలా వాక్యమును ఎత్తి పట్టుకొని ప్రార్థించే అనుభవం, మరలా పరిశుద్ధాత్మ నీలో క్రియ చేసే అనుభవం దయచేయి నాయన అంటే ఆయన దయచేస్తాడు. వద్దు, ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన త్వరలో రానయ్యున్నాడు. ఆయన వచ్చే వరకు లేక మనము ఆయన్ను చేరు వరకు ఆ రక్షణలోనే కొనసాగాలి. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, నీవు ఎర్ర సముద్రమునకు యువతల ఉన్నావా, అవతల ఉన్నావా? ఈ యొక్క కూడికల నిమిత్తమై ముద్రించినటువంటి ఈ యొక్క పాంప్లెట్స్లో పైన ఒక వాక్యాన్ని పెట్టడానికి దైవ సేవకులకు దేవుడు ప్రేరేపణ ఇచ్చారు. అందులో వారు ముద్రించినటువంటి వాక్యం ఏమిటంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల
ఏలాగు తప్పించుకొందుమో. దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క రక్షణ ఎందుకు అంత గొప్ప రక్షణ అని మనము చూసినట్లయితే, ఈ రక్షణ అన్నటువంటిది మన ఆత్మకు సంబంధించినటువంటిది. ఈ యొక్క లోకంలో మనము చూసినట్లయితే మనిషికి ఉన్నటువంటి హోదాను బట్టి వారికి రక్షణ అన్నటువంటిది కల్పించబడుతుంది, లేకపోతే వారే కల్పించుకుంటారు. కొంతమంది ధనవంతులు వారి ఇంటి ఎదుట ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుంటారు, ఆ విధముగా వారి ఇంటికి రక్షణను కల్పించుకుంటారు. కొంతమంది వారి ఇంటిలో ఒక కుక్కను పెట్టుకుంటారు, ఆ కుక్కను బట్టి వారు రక్షణను కల్పించుకుంటారు. లేదు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులను మనము చూసినట్లయితే వారి వారి స్థాయికి తగిన విధముగా వారు రక్షణను కల్పించుకుంటారు. అయితే ఈ రక్షణ అన్నటువంటిది కేవలము భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటిదే. అమెరికా ప్రెసిడెంట్ అయినా, ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయినా, మన యొక్క ఎమ్మెల్యే అయినా, మన ఊరిలో డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి అయినా, వీరందరికీ కూడా కల్పించబడేటువంటి రక్షణ కేవలము బాహ్య సంబంధమైనటువంటి రక్షణ మాత్రమే. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మానవులకు అనుగ్రహించబడుతున్నటువంటి రక్షణ మానవుని యొక్క ఆత్మకు సంబంధించినటువంటిది. ఇది గొప్ప రక్షణ. ఈ యొక్క రక్షణను దేవుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించారు. ఎలా అనుగ్రహించారు అని మనము చూసినట్లయితే, మానవుడు దేవుడు చెయ్యొద్దు అన్నటువంటి పనిని చేశాడు. ఎప్పుడైతే మానవుడు చెయ్యొద్దు అన్నటువంటి పనిని చేశాడో మానవుని జీవితంలోనికి పాపము వచ్చింది. ఈ యొక్క పాపము నుండి మానవుడు రక్షింపబడకపోతే మానవుని యొక్క ఆత్మకు రక్షణలే. అందుకే ఆదికాండము మొదటిలోనే మనము చూసినట్లయితే ఆదాము మొదట పాపము చేసినప్పుడు ఆ పాపపు మరక నుండి వారు బయటికి రావడానికి దేవుడు ఒక జంతువును బలిగా అర్పించాడు. ఒక జంతువును దేవుడు చంపి దాని యొక్క చర్మము ద్వారా వారికి వస్త్రములను చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. గమనించండి, రక్తము లేకుండా మనిషి యొక్క పాపమునకు క్షమాపణలే. రక్తము లేకుండా మానవునికి విమోచనలే. ఎందుకు ఇది గొప్ప రక్షణ అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోందంటే, ఈ యొక్క రక్షణకు పరిశుద్ధమైనటువంటి రక్తము కావలసి వచ్చినది. ఆది నుండి కూడా క్రీస్తు వచ్చే వరకు ఆ యొక్క పాపపు మరక కనబడకుండానట్లుగా బలులను అర్పించడం మనము చూస్తూ ఉన్నాం. వారి వారి విశ్వాసములకు తగిన విధముగా, వారి వారి నమ్మకములకు తగిన విధముగా మనిషి యొక్క పాపము పోవడానికి అనేక విధములైనటువంటి జంతువులను బలిగా అర్పించడం మనం చూస్తూ వచ్చాం. అయితే ఇది గొప్ప రక్షణ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ యొక్క పాపపు మరకను పూర్తిగా తుడిచివేయడానికి లోకంలోనికి వచ్చారు. హల్లెలూయా. మానవుడు చేసినటువంటి పాపము అన్నటువంటి మరక పోవడానికి మానవుడు ఎన్నో విధములైనటువంటి ప్రయత్నములను చేస్తూనే వచ్చాడు. బలులను అర్పించాడు, అనేక విధములైనటువంటి జంతువుల రక్తాన్ని అర్పిస్తూ వచ్చాడు. అయితే మానవుడు చేసినటువంటి పాపము అన్నటువంటి మరక పోవడం లేదు. ఆ మరక మానవుని జీవితంలో ఉన్నంత వరకు
మానవుని ఆత్మకు రక్షణ లేదు. ఆ పాపపు మరక పోవాలి, అది శుద్ధి చేయబడాలి, అది కడుగబడాలి. ఆ పాపం అన్నటువంటి మరకకు విమోచన కలగాలి. అప్పుడే మానవుని యొక్క ఆత్మకు రక్షణ. మీకు అర్థం కావడానికి ఒక చిన్న విషయం చెప్తాను. ఎంతమంది ఇల్లు కట్టారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు? కట్టారా? ఎంతమంది మీ ఇంటికి సున్నమో పెయింటో కొట్టారు? మీ ఇంటికి ఒక రంగు వేశారు, ఆ రంగు పైన ఒక మరక అయ్యింది. ఇప్పుడు ఆ మరకను కనబడకుండా చేయాలంటే మీరేం చేయాలి? అదే రంగును కొట్టాలి. అదే రంగు కొట్టకపోతే అది ప్యాచ్ లాగా కనిపిస్తుందా, కనిపిదా? అదే రంగు కొట్టాలి అంటే అసలు మొదట ఏ రంగు కొట్టారో మీరు తెలుసుకోవాలి. పెయింట్లలో కూడా ఇప్పుడు చాలా రంగులు వచ్చేసాయి, చాలా కంపెనీలు వచ్చేసాయి. ఎర్రగానే కనిపిస్తుంది కానీ దానికి ఏదో ఒక నెంబర్ ఉంటుంది, ఏదో ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కరెక్ట్గా మీరు ఎంటర్ చేస్తేనే కంప్యూటర్లో ఆ కరెక్ట్ కలరు వస్తుంది. ఆ నెంబర్ ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా దానిపైన వేస్తే అది మ్యాచింగ్ అవ్వదు. అసలు ఏ రంగైతే కొట్టబడిందో, ఏ రంగునైతే మొదటగా వేశారో దాన్ని నీవు గుర్తించగలిగి అది ఏ కంపెనీకి చెందినటువంటిది, దానికి ఉన్నటువంటి కోడ్ ఏమిటి నీవు తెలుసుకోగలిగితే నీవు దాన్ని తెచ్చుకొని దానిపైన కొడితే సింపుల్గా అది కవర్ అయిపోతుంది. అయితే ఆ కోడ్ తెలియకపోయినా, ఆ కంపెనీ తెలియకపోయినా నీవు తెచ్చి కొట్టిన తర్వాత దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం చాలా సింపుల్గా తెలిసిపోతుంది. మనిషి ఆది నుండి కూడా తన పాపం అన్నటువంటి మరకను, కనబడుతున్నటువంటి ఆ మరక పోవడానికి ఏది దగ్గరగా సహాయపడుతుందో దాన్ని ఉపయోగిస్తూనే ఉన్నాడు. కొంతమంది గొర్రెల రక్తం, కొంతమంది మేకల రక్తం, కొంతమంది పావురాల రక్తం, ఈ విధంగా అనేక విధమైనటువంటి పక్షులు, జంతువుల యొక్క రక్తాన్ని చిందింపజేస్తూ తన యొక్క పాపపు మరకను పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. అయితే అవి ఏవి కూడా మానవుని యొక్క మరకను పూర్తిగా తుడిచివేయలేకపోయాయి. అందుకోసమనే మానవుని జీవితంలో సంతోషములే, అందుకే మానవుని జీవితంలో నెమ్మదిలే. పాపపు మరక మానవుని జీవితంలో ఉన్నంత వరకు మానవునికి శాంతి, సమాధానము, నెమ్మది అన్నటువంటివి ఉండనే ఉండవు. ఒకవేళ నీ దగ్గర సమృద్ధిగా డబ్బులు ఉండవచ్చు, ఒకవేళ నీవు ఒక మంచి ఉద్యోగాన్ని కలిగి ఉండవచ్చు, ఒకవేళ నీవు ఒక మంచి కుటుంబంలో జన్మించి ఉండవచ్చు, ఒకవేళ నీవు మంచి జ్ఞానమును కలిగి ఉండవచ్చు, నీకు ఎన్నో ఆస్తి పాస్తులు ఉండవచ్చు, ఈ లోకంలో మంచి పలుకుబడిని కలిగి ఉండవచ్చు. అయితే అవి ఏవి కూడా మనిషికి సమాధానమును, నెమ్మదిని ఇవ్వలేవు. ఎందుకు వాటి ద్వారా మనిషికి సంతోషము, సమాధానము, నెమ్మది ఉండవు అని మనము చూచినట్లయితే, మనిషికి ఆ పాపం అన్నటువంటి మరక అంటి ఉన్నంత వరకు మనిషి జీవితంలో సమాధానం, నెమ్మది లేదు. ఈ యొక్క పాపపు మరక పూర్తిగా పోవాలి. అయితే ఆ మరకను పోగొట్టాలి అంటే అసలు మానవుడు ఏ రంగుతో చేయబడ్డాడో ఆ అసలు సిసలైనటువంటి రంగు కలిగినటువంటి పెయింట్ కావాలి. ఆ పెయింట్ కోసం మనిషి వెతుకుతూనే ఉన్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇదిగో ఆ షాపులో, ఆ కంపెనీలో ఆ పెయింట్ అయితే మానవుని పైన అంటుకున్నటువంటి పాపం అన్నటువంటి మరకను పోగొడుతుందంటే అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, అది తెచ్చాడు, ఇది తెచ్చాడు, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. కానీ ఆ మరకను ఏ
పెయింట్ కూడా తీసివేయలేకపోయింది. అయితే దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు 2000 సంవత్సరముల క్రితము ఆయన పరిశుద్ధునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని సకల మానవుల విమోచన కొరకై, మానవుల యొక్క పాప క్షమాపణ నిమిత్తమై ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు, చిందింప చేశాడు. ఆ పరిశుద్ధ రక్తం మానవుని పై ఉన్నటువంటి పాపపు మరకను పూర్తిగా తుడిచివేసింది. హల్లెలూయా. ఎందుకు ఆ యేసు రక్తం మానవుని పై ఉన్నటువంటి ఆ పాపపు మరకను తుడిచివేయగలిగిందంటే, మానవుడు ఏ పెయింట్తో చేయబడ్డాడో తెలుసా? మానవునికి ఏ రంగు ఎవరు వేశారో తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మయ్యాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఆదికాండంలో మొదటగా మానవుడు సృజించబడినప్పుడు ఏ జీవవాయువు అయితే మానవులోనికి ప్రవేశించి మానవుడు జీవాత్మయ్యాడో, ఇప్పుడు అదే జీవవాయువు కలిగినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆ వాయువు ఎప్పుడైతే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిందో, ఎప్పుడైతే ఆ పరిశుద్ధ రక్తం కల్వరి శిలువలో చెందించబడిందో, ఆ రక్తం మానవుని రక్తానికి కంప్లీట్గా మ్యాచ్ అయింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఇక ఎలాంటి మరకలేదు, ఎలాంటి ముడతలేదు, ఎలాంటి డాగు మచ్చ కనిపించడం లేదు. ఆ యేసు రక్తము మానవుని పాపము పైన ప్రోక్షించబడినప్పుడు ఆ యొక్క రక్తము ప్రతి పాపమును, ప్రతి దుర్నీతిని, ప్రతి అతిక్రమమును కడిగి పవిత్రపరచగలిగింది. అందుకే అపోస్తుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగరా? ఎందుకు ఇది గొప్ప రక్షణ అంటే అమూల్యమైనటువంటి రక్తము చెందించబడింది. హల్లెలూయా. అమూల్యమైనటువంటి రక్తం ప్రపంచంలో ఎవరి దగ్గర ఎక్కడ ఎంత డబ్బు ఇచ్చినా ఏమి చేసినా దొరకనటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తమును క్రీస్తు చిందించుట ద్వారా వచ్చినటువంటి రక్షణ. అందుకే ఇక్కడ పౌలు హెబ్రీ సంఘంతో అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఎలా తప్పించుకుంటాం? ఎందుకంటే ఇది విలువైనటువంటి రక్తం, అమూల్యమైనటువంటి రక్తం. ఒకవేళ ఈ రాత్రి మాటలు వింటున్న నీ జీవితంలో సమాధానం లేకుండా పాపం అన్నటువంటి మరకను బట్టి సతమతమైపోతున్నావేమో, అన్నీ ఉన్నా ఏమీ లేనటువంటి ఒక స్థితిలో నీవు ఉన్నావేమో. నీ జీవితంలో తెలుసుకోవాలి, పాపం అన్నటువంటి మరక నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. నీవు ఎంత పెద్ద భవనంలో ఉన్నా, ఎంత మంచి కారులో తిరిగినా, ఎంత మంచి బట్టలు నువ్వు వేసుకున్నా, నీకు పాపం అన్నటువంటి మరక ఉన్నంత వరకు, నీవు దుష్ట పనులు చేస్తూ ఉన్నంత వరకు నీ జీవితంలో నెమ్మది ఉండదు, సమాధానము ఉండదు, శాంతి ఉండదు అన్నటువంటి విషయాన్ని నీవు గుర్తించి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, కేవలం నీ రక్తము మాత్రమే నా పాపములను కడుగగలుగుతుంది, కేవలం నీ రక్తములో మాత్రమే నేను శుద్ధి చేయబడగలను అని నీవు ప్రార్థించినట్లయితే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. నీవు ఎన్ని ఘోరమైన పాపములైనా చేసి ఉండవచ్చు, నీ యొక్క శరీరం అంతా కూడా పాపం అన్నటువంటి మరకల చేత నీవు కప్పబడి ఉండవచ్చును. అయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి కూడా నిన్ను కడిగి పవిత్రపరచడానికి శక్తి కలిగినటువంటిది. నీవు ఎక్కడున్నా, ఒకవేళ ఈ కూడికకు నీవు రాకుండా పడక మీద పడుకోను, మిద్దె మీద నుండో, నీ ఇంట్లో కూర్చోనో ఈ మాటలు వింటూ ఉన్నావేమో,
అవును కదా, నా జీవితంలో కూడా సమాధానం లేదు, ఎందుకో తెలుసుకోలేకపోతున్నాం, నా జీవితంలో కూడా నెమ్మది లేదు, కారణం ఏంటో అర్థం కావడం లేదని నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో. నీవు చేయాల్సిందల్లా, యేసు ప్రభా నేను పాపం చేశాను నాయన, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు అని నీవు ప్రార్థన చేయగలిగితే ఆయన సమస్త పాపముల నుండి నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు. ఇప్పుడే ఇక్కడే. దానికి నీవేదో చేయాల్సినటువంటి పని లేదు. కేవలం మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఇది రక్షణను గురించినటువంటి సువార్త. అయితే యేసు ప్రభువుని తెలుసుకొని ఆయన రక్తమే నన్ను శుద్ధి చేయగలిగిందని తెలిసి ఆయన రక్తములో కడుగబడినటువంటి అనుభవమును కలిగినటువంటి నీ జీవితంలో నీవు ఎర్ర సముద్రమునకు యువతల ఉన్నావా, అవతల ఉన్నావా? చూడండి, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య సందర్భం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు అన్నటువంటి పాపములో వారు బంధించబడ్డారు. మానవుడు ఏ విధంగా అయితే పాపం అన్నటువంటి ఐగుప్తులో బంధించబడ్డాడో, ఇశ్రాయేలీయులు ఐగుప్తు అన్నటువంటి ప్రదేశంలో వారు బానిసలుగా ఉన్నారు. అక్కడి నుండి బయటికి రావడానికి వారికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వీలవడంలే. అయితే దేవుడు మోషే అన్నటువంటి ఒక ప్రవక్తను వారికి పంపించి ఆ ఐగుప్తు అన్నటువంటి బానిసత్వం నుండి బయటికి వచ్చేలాగున ఒక మార్గాన్ని ఏర్పరిచారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వచ్చారు. ఇప్పుడు వారు దేవుడు వారికి చూపిస్తున్నటువంటి ఆ యొక్క కనాను దేశం వైపు వారి యొక్క ప్రయాణమును సాగిస్తూ ఉన్నారు. అయితే వారి కన్నుల ఎదుట ఇప్పుడు ఏం కనిపిస్తూ ఉందంటే, ఎర్ర సముద్రము కనిపిస్తూ ఉంది. అంటే ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఎర్ర సముద్రమునకు యువతల ఉన్నారు. వారికి ఎదురుగా ఎర్ర సముద్రము ఉన్నది. అయితే వెనుక నుండి ఎవరు వస్తూ ఉన్నారంటే ఐగుప్తీయులు వస్తున్నారు. గమనించండి, మనము ధ్యానించనై ఉంటున్నటువంటి ఈ యొక్క వాక్య భాగములో మనము 5 పదములను గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని? 5 పదాలు. అందులో ఒకటి ఐగుప్తు దేశము. ఏమిటది? ఐగుప్తు దేశం. పాపానికి బానిసైనటువంటి ఆ బ్రతుకుకు ఐగుప్తు అన్నటువంటిది సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు ఇశ్రాయేలీయులను వెనక నుండి ఎవరు తరుముతూ ఉన్నారంటే ఐగుప్తీయులు తరుముతూ ఉన్నారు. రెండవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఐగుప్తీయులు వీరు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే శరీర కార్యములకు సాదృశ్యంగా ఉన్నారు. దేనికి? శరీర కార్యములకు. మూడవదిగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పదము ఏమిటంటే ఎర్ర సముద్రము. ఈ యొక్క ఎర్ర సముద్రము దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఇది జాగ్రత్తగా వినాలి. మన కష్టాలకు, మన నష్టాలకు, మన యొక్క ఇరుకులకు, మన యొక్క ఇబ్బందులకు, మన యొక్క ఆర్థికమైన సమస్యలకు, మన యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు, మన జీవితములపై ప్రభావితము చేసే దురాత్మ శక్తులకు, అంధకార శక్తులకు, చేతబడు శక్తులకు ఈ యొక్క ఎర్ర సముద్రము సాదృశ్యంగా ఉన్నది. యేసు ప్రభుని నమ్ముకొనినటువంటి తర్వాత, అనగా యేసు ప్రభు యొక్క గొప్ప రక్షణను రుచి చూచినటువంటి తర్వాత, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి వారి పాపములను యేసు రక్తములో కడుగుకొనినటువంటి తరువాత నీవు ఎర్ర సముద్రమును దాటాలి. ఎర్ర సముద్రమును దాటాలి. ఆత్మీయ యాత్రలో యేసు ప్రభుని నమ్ముకున్నాను, పాపములు క్షమించబడ్డాయంటే సరిపోదు. ఎందుకంటే ఐగుప్తు నుండి నీ యొక్క ప్రయాణము ఎక్కడి వరకు అంటే కనాను వరకు.
యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ఆ యొక్క ప్రదేశము నుండి నీ యొక్క ప్రయాణము ఎంతవరకు అంటే పరలోకం వరకు వెళ్ళాలి. హల్లెలూయా. మధ్యలో ఆగిపోవడానికి వీలు లేదు. నీ ఆత్మీయ యాత్రలో ఎర్ర సముద్రమును నీవు ఎదుర్కోవాలి. నీవు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. అయితే ఆ పరిస్థితి వచ్చినప్పుడు నీవు ఏమి చేయాలి అన్నటువంటిది ప్రశ్న. ఇప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏమిటంటే, వెనుక ఐగుప్తీయులు తరుముతూ ఉన్నారు, ముందర ఎర్ర సముద్రం కనిపిస్తోంది. యేసును అంగీకరించినటువంటి తర్వాత ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి పరిస్థితిని నీవు ఎదుర్కొంటూ ఉన్నావేమో, వెనక నుండి శరీర కార్యములు నిన్ను తరుముతూ ఉన్నాయేమో, ముందర ఎర్ర సముద్రం అన్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్నటువంటి పరిస్థితిని నీవు ఎదుర్కొంటూ ఉన్నావేమో, ఏమి చేయాలి? గమనించండి, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినటువంటి తరువాత పాపం అన్నటువంటి బానిస బ్రతుకు నుండి నీవు విడుదల పొందావు. అయితే శరీర కార్యముల నుండి నీవు జయమును పొందాల్సి ఉన్నది. యేసు ప్రభువుని నీ పాపములను బట్టి క్షమాపణ అడిగావు. ఆయన నీ పాపపు బ్రతుకును క్షమించాడు, క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. అయితే ఈ క్రొత్త జీవితంలో, రక్షింపబడినటువంటి జీవితంలో, ఇంత గొప్ప రక్షణను పొందుకున్నటువంటి నీ జీవితంలో నీవు శరీర కార్యములను జయిస్తూ ముందుకు వెళ్ళాలి. ఐగుప్తీయులు ఇంకా చంపబడలేదు. ఐగుప్తు నుండి మాత్రమే విడుదల, పాపము నుండి నీకు విడుదల. అయితే నీవు శరీరంలో ఉన్నావు కనుక ఈ యొక్క శరీర కార్యములు నిన్ను తరుముతూ వస్తాయి. ఏమిటి ఈ శరీర కార్యములు అని మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 19, 20 వచనములలో, 21 వచనములలో ఆయన ఒక 15 విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమిటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, కక్షలు, ద్వేషములు, మత్సరములు, కలహములు, క్రోధములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మొదలైనవి. 15 విషయాలను ఆయన ఇక్కడ ఒక లిస్టు తెలియజేస్తూ ఉన్నాడు. యేసును నమ్ముకున్నటువంటి నీ జీవితంలో, యేసును రక్షకునిగా స్వీకరించినటువంటి నీ బ్రతుకులో, యేసు ప్రభు ఇచ్చేటువంటి గొప్ప ఆత్మరక్షణను పొందుకున్న నీ జీవితంలో ఈ శరీర కార్యములు అన్నటువంటివి నిన్ను తరుముతూనే వస్తాయి. ఎప్పటి వరకు తరుముతాయో తెలుసా? ఎర్ర సముద్రము వరకు తరుముతాయి. ఒక విశ్వాస జీవితంలో యేసు ప్రభువుని నమ్ముకొనినటువంటి తరువాత వెనక నుండి శరీర కార్యములు తరుముతూ ఉంటాయి. ముందేమో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నటువంటి ఎర్ర సముద్రం ఉంటుంది. ఏమి చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ రాత్రి యేసు యొక్క గొప్ప రక్షణను రుచి చూచి కూడా నీ జీవితంలో నీవు యేసు ప్రభువుని వెంబడించకుండా మధ్యలో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఏమో, యేసు ప్రభు యొక్క గొప్ప రక్షణ సువార్తను విన్నావు, ఆయన పరిశుద్ధ రక్తంలో నీ పాపములను నీవు కడుగుకున్నావు, పవిత్రపరచబడ్డావు, ఆ గొప్ప రక్షణను నీవు పొందుకున్నావు. అయితే నీ పరిస్థితిని బట్టి ఎటు వెళ్ళాలో దిక్కుతోచక మధ్యలో నిలిచిపోయావేమో, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏమో. అయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమి చేయాలో తెలుసా? అక్కడ దేవుడు ఇప్పుడు మోషేతో అంటూ ఉన్నాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 16వ వచనం. నీవు నీ కర్రను ఎత్తి సముద్రము వైపు చెయ్యి చాపి దాని పాయలుగా చేయుమో, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోవుదురు. చూడండి, దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు, ఈ యొక్క క్లిష్ట పరిస్థితిలో నువ్వేం చేయాలంటే, నీవు నీ కర్రను ఎత్తాలి, నీ చెయ్యిని చాపాలి. కర్రను ఎత్తాలి, చెయ్యిని చాపాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం,
5 పదములు మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో 3 పదాలు మనం చూసాం. ఐగుప్తీయులు, ఎర్ర సముద్రము. ఇప్పుడు 4వ పదం ఏమిటంటే కర్ర. ఈ కర్ర ఈ దేవుని పరిశుద్ధ వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచండి. ఈ దేవుని వాక్యానికి ఆ కర్ర సాదృశ్యంగా ఉన్నది. వెనుక నుండి శరీర కార్యములు నేను తరుముతూ ఉన్నప్పుడు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నటువంటి ఎర్ర సముద్రము నీ కనుల ఎదుట కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యమైనటువంటి కర్రను ఎత్తి పట్టుకోవాలి. హల్లెలూయా. ఆ రోజు మోషేకు దేవుడు కర్రనిచ్చాడు. అయితే ఈరోజు ఆయన రక్తములో కడగబడినటువంటి, ఆయన గొప్ప రక్షణను పొందినటువంటి వారి చేతిలో ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. నీవు ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఎత్తి పట్టుకొనగలిగితే వెనక నుండి ఎన్ని శరీర కార్యాలు ఎంత వేగముగా నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు పడిపోవాలని, నీవు పట్టుబడాలని తరుముతూ వచ్చిన ఎంత గొప్ప కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, అనారోగ్యములు, ఆర్థికమైనటువంటి సమస్యలు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, చేతబడు శక్తులు నీ ఎదుట నీ ఆత్మీయ ప్రయాణంలో అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ఈ కర్రను ఎత్తగలిగితే ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచండి. ఎందుకు చాలామంది క్రైస్తవ జీవితాలలో, రక్షణ పొందినటువంటి వారి జీవితాలలో శరీర కార్యముల చేత పట్టబడడమో, లేకపోతే ఎర్ర సముద్రములో మునిగిపోయేటువంటి పరిస్థితో తెలుసా, ఈ వాక్యాన్ని ఎత్తి పట్టలేకపోతున్నారు. అందుకే యేసు ప్రభు నమ్ముకున్నారు, కానీ అపవిత్రపరచబడుతూ ఉన్నారు. ఇంకా యేసు ప్రభు నమ్ముకున్నారు, ఆయన గొప్ప రక్షణను పొందుకున్నారు, ఆయన రక్తములో తమ పాపములు కడుక్కున్నారు, కానీ ఇంకా ఎందుకు అపవిత్రమైనటువంటి బ్రతుకు, ఇంకా ఎందుకు జారత్వంలో బ్రతుకుతూ ఉన్నారు, ఇంకా ఎందుకు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో పట్టబడి ఉన్నారు, ఇంకా ఎందుకు క్రైస్తవ కుటుంబాలలో ద్వేషాలు, కక్షలు, ఇంకా ఎందుకు క్రైస్తవ కుటుంబాలలో అల్లరులు, అసూయలు, అక్కడ చెప్పబడినటువంటి 15 విషయాలు, భేదములు, విమతములు. ఎందుకంటే వారు ఆ శరీర కార్యములు తరుముతూ ఉండగా పట్టబడ్డారు. ఎదురుగా కంటికి కనిపిస్తున్నటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రమును చీల్చలేక వారు అక్కడే ఉండిపోయారు. కాబట్టి అటు శరీర కార్యముల చేతనైనా పట్టబడుతూ ఉన్నారు, లేకపోతే ఎర్ర సముద్రము అన్నటువంటి కష్టాల్లో అయినా మునిగిపోతూ ఉన్నారు. యేసు ప్రభు నమ్ముకున్నావే నువ్వు, ఆయనే నా రక్షకుడు, ఆయన తప్ప నాకు ఎవరు రక్షకుడు లేడని తెలుసుకున్నావే. అయితే ఇప్పుడు ఎందుకని ఆ రక్షకుని విడిచిపెట్టావు? ఆ కష్టాన్ని బట్టి కదా, ఆ నష్టాన్ని బట్టి కదా, నా జీవితంలో అది జరిగింది కాబట్టి ఇక నేను యేసుని వెంబడించలేనని కదా నీవు ఎర్ర సముద్రంలో మునిగిపోయావు. అయితే రాత్రి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు ఎర్ర సముద్రమును పాయలుగా చేయాలి. అది ఎప్పుడు పాయలుగా చేయబడుతుందంటే, నెంబర్ 1 ఈ వాక్యాన్ని నీవు ఎత్తి పట్టుకోవాలి. 5వదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పదం ఏమిటో తెలుసా? చెయ్యిని చాపాలి. ఈ చెయ్యి మన ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఒక చేత్తో నీవు కర్రను ఎత్తి పట్టుకోవాలి, వాక్యాన్ని ఎత్తి పట్టుకోవాలి, మరొక చేతితో నీవు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే వాక్యాన్ని ఎత్తి పట్టుకొని నీవు ప్రార్థన చేస్తావో అప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఎర్ర సముద్రమైనా 2 పాయలుగా చీల్చబడుతుంది. హల్లెలూయా. అది నీ కంటికి అసాధ్యం అనిపించవచ్చు, అది చాలా పెద్దదిగా చూపుకు కనిపించవచ్చు, కానీ నీవు దేవుని వాక్యం అన్నటువంటి కర్రను ఎత్తి పట్టుకొని చెయ్యి చాపే నీవు ప్రార్థన చేయగలిగితే ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడుతుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది. అది ఎలా జరుగుతుంది అని మనం చూసినట్లయితే నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. అది ఎలా జరుగుతుంది అని మనము చూసినట్లయితే 14వ అధ్యాయం 21వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తోంది.
చదవండి. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా, చూడండి, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా, ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము, ఆ రాత్రి అంతయు బలమైనటువంటి తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. దాని ఆరిన నేలగా చేసెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. సముద్రము 2 పాయలుగా చేయబడాలంటే బలమైనటువంటి గాలి కావాలి. అది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని పట్టుకొని నీ చెయ్యిని చాపి నీవు ప్రార్థన చేస్తావో, పరిశుద్ధాత్మ దేవుడు నీలో క్రియను చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఆ రాత్రి అంతా పరిశుద్ధాత్మ అన్నటువంటి తూర్పు గాలి ఆ యొక్క ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడ్డానికి ఆరిన నేలగా చేసింది. హల్లెలూయా. నీ సమస్యలు, నీ యొక్క ఆర్థికమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వీటన్నిటినీ దేవుడు 2 పాయలుగా చేయగలడు. హల్లెలూయా. ఆరిన నేలగా దేవుడు చేయగలడు. అయ్యో, ఈ అప్పుల బంధకంలో నేను ఎలా ముందుకు పోగలను అన్నటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, ఆ బంధాన్ని దేవుడు 2గా తెంచి వేయగలడు. హల్లెలూయా. ఆ యొక్క పరిస్థితులను దాటి నీవు ఆ దరికి చేరడానికి దేవుడు శక్తినిస్తాడు. అందుకే ఆయన తన పరిశుద్ధాత్మను మన కొరకు పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ నీలో క్రియ చేయాలంటే ఈ వాక్యాన్ని నీవు ఎత్తి పట్టుకోవాలి. ఎందుకు ఎత్తి పట్టుకోవాలో తెలుసా? ఈ వాక్యమైనటువంటి వెలుగు నీవు పైకి ఎత్తినప్పుడు నీలో ఉన్నటువంటి లోపాలని తెలియజేస్తుంది. హల్లెలూయా. నీ బ్రతుకుని నీవు సరి చేసుకోకుండా, దేవుని వాక్య ప్రకారం నీ బ్రతుకును సరిదిద్దుకోకుండా నీవు ప్రార్థన చేసిన దాని వలన ప్రయోజనం ఉండదు. చాలామంది క్రైస్తవుల జీవితాలలో ఎందుకు ఎర్ర సముద్రము లాంటి శ్రమలలో, సమస్యలలో వారు మునిగిపోతున్నారంటే, యేసునందు విశ్వాసం ఉంచి కూడా ఎందుకు ఆ శరీర కార్యములు అన్నటువంటి ఐగుప్తీయుల చేత తరమబడి వారి చేత పట్టబడుతూ ఉన్నారంటే, కారణం వారి బ్రతుకులను వారు సరి చేసుకోవడం లేదు. యేసుప్రభు నమ్ముకున్నారు, కానీ వారి బ్రతుకులు ఇంకా లోకానుసారంగానే ఉన్నాయి. ఇంకా వారిలో శరీర కార్యాలు ఉన్నాయి. నీవు శరీర కార్యములను విడిచిపెట్టాలి. అవి తరుముతూ వస్తాయి, నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటికంటే వేగిరముగా నీవు పరిగెత్తాలి. పరిగెత్తుతూ ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తాడంటే, నిన్ను పట్టుకోవడానికి, నిన్ను అడ్డుకోవడానికి ఎర్ర సముద్రము లాంటి కష్టాలను తీసుకొని వస్తాడు. ఒకవేళ యేసు ప్రభు నమ్ముకున్నాను, ఆయన నా జీవితంలో ఈ కష్టం ఎందుకు వచ్చింది బ్రదర్, ఈ సమస్య ఎందుకు వచ్చింది, నా పిల్లల విషయంలో ఎందుకు ఈ పరిస్థితి, నా కుటుంబ జీవితంలో ఎందుకు ఈ దుస్థితి, ఎందుకు ఈ సమస్యలు, ఈ కన్నీళ్ళు, ఈ వేదనలు ఎందుకో యేసు నమ్ముకున్నాను అయినా ఎందుకు అన్నటువంటి ప్రశ్నని రాత్రి నువ్వు కలిగి ఉంటే, ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకో. ఈ వాక్యం అన్నటువంటి వెలుగు నువ్వు ఎత్తి పట్టుకున్నప్పుడు ఇది నీ మీద ప్రకాశిస్తుంది. ప్రకాశించినప్పుడు ఆయన పరిశుద్ధ సన్నిధిలో నీ రహస్య జీవితం నీకు కనబడుతుంది. కనబడినప్పుడు ఎక్కడ తప్పిపోయావో సరి చేసుకో. ఇంకా ఎక్కడ నీ జీవితంలో నేను అపవిత్రపరుచుకుంటున్నావో సరి చేసుకో. ప్రియ యవనుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో సెల్ ఫోన్లో చెడు చిత్రాలను చూస్తూ ఎంతగా నిన్ను అపవిత్రపరుచుకున్నావో తెలుసా నీకు? యేసు ప్రభువుని నమ్ముకున్నావు, మందిరానికి వస్తూ ఉన్నావు, ఒక ప్రక్కన ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఒక ప్రక్కన క్వైర్లో పాటలు పాడుతూ ఉన్నావు, అయినా నీ జీవితంలో ఇంకా శరీర కార్యములను కలిగి ఉన్నావు. నిన్ను నీవు అపవిత్రపరుచుకుంటూ ఉన్నావు. యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఇంకా నీవు అక్రమ సంబంధంలో బ్రతుకుతూ ఉన్నావు. యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఇంకా నీవు చేతబడి శక్తులు నమ్ముతూ ఉన్నావు, ఇంకా తాయితులు కట్టుకుంటూ ఉన్నావు, ఇంకా సోద చెప్పించుకుంటున్నావు. యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఇంకా విగ్రహారాధన చేస్తూ ఉన్నావు. యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఇంకా నీ జీవితంలో కుళ్ళు, ద్వేషము, కక్షలో. అత్తని చూస్తే కోడలికి పట్టదు, కోడల్ని చూస్తే అత్తకు పట్టదు, అల్లుని చూస్తే మామకు పట్టదు, మామని చూస్తే అల్లునికి పట్టదు. ఎందుకు క్రైస్తవ కుటుంబాలలో ఈ పరిస్థితి అంటే, ఇంకా శరీర కార్యముల చేత వారు పట్టబడ్డారు. ఈ శరీర కార్యాలు నీ ఆత్మీయ జీవితంలో నేను తరుముతూనే ఉంటాయి. అయితే నీవు ఏమి చేయాలి అంటే, ఈ వాక్యం అన్నటువంటి కర్రను ఎత్తి పట్టుకోవాలి. ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తే
అంటే ఈ దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రమును పరిశుద్ధాత్మ దేవుడు చీల్చడానికి శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. చాలామందికి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఏది పడితే అది ప్రార్థన చేస్తారు. మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఆయనకు మనస్సు ఉంది, ఆయనకు గుణలక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఆయన మనస్సును ఎరిగి మనం ప్రార్థన చేయాలి. ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని మనస్సును తెలియజేస్తుంది. చాలామంది క్రైస్తవులు చేసేటువంటి ప్రార్థనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో తెలుసా? చేసేటువంటి దొంగతనము విషయంలో ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నేను చేస్తున్న ఈ దొంగతనము తెలియకుండా సహాయం చేయి. వింటాడా అండి దేవుడు ఆ ప్రార్థన? మీరు చెప్పండి, వింటాడా? నా అక్రమ సంబంధం నా భార్యకు తెలియకూడదు ప్రభువా, నా భర్తకు తెలియకూడదు, నా పిల్లలకు తెలియకూడదు నాయనా అని ప్రార్థన చేసేవాళ్ళు లేరా అండి? పాపంలో బ్రతుకుతూ ఇంకా దేవుని వాక్య ప్రకారం వారి బ్రతుకులను సరి చేసుకోకుండానే ప్రభువా నన్ను బాగు చేయి, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా అప్పులు పోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగం రావాలి, ప్రమోషన్ రావాలి అని ప్రార్థన చేస్తున్నటువంటి వారు లేరా? ఆయన నీకు ప్రమోషన్ ఇవ్వగలడు, ఉద్యోగం ఇవ్వగలడు, నీకు వివాహం చేయగలడు, నీకు పిల్లలను పుట్టించగలడు, నీవు ఇల్లు కట్టుకునేటట్లు చేయగలడు. ఆయన నీ కోరికలను, నీవు కలిగినటువంటి అవసరతలను తీర్చడానికి శక్తి కలిగినటువంటి వాడే. కానీ నీ బ్రతుకును నీవు మొదట సరి చేసుకోవాలి. హల్లెలూయా. సరి చేసుకొనకపోతే ఆ దీవెనలు, ఆశీర్వాదములు నీకు ప్రయోజనకరముగా ఉండవు. ఎందుకండి ప్రయోజనము లేనటువంటి ఆ దీవెన, ఆశీర్వాదాలు? కాబట్టి ఆయన మొదట నిన్ను సరిచేసి ఆ వాక్యమును ఎత్తి పట్టుకొని ఆ వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని సరి చేసుకుంటూ, అందుకే యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతివారు ప్రతిరోజు ఈ దేవుని వాక్యాన్ని చదవాలి. చదివి ఈ వాక్యపు వెలుగులో వారి జీవితములు సరి చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆ వాక్య ప్రకారం ప్రార్థన చేయాలి. ఆ వాక్య ప్రకారం ప్రార్థన చేస్తే ఏమవుతుంది? నీవు చేస్తున్న దొంగతనము తప్పు ప్రభా, ఈ దొంగతనం మానివేయడానికి సహాయం చేయండి నాయనా అని చేస్తావు. హల్లెలూయా. ఈ అక్రమ సంబంధమును నేను బయటికి రావాలనైనా అని ప్రార్థన చేస్తావు. వాక్యాన్ని చదవకుండా ప్రార్థన చేస్తే అది ఎవ్వరికి తెలియకూడదు నాయనా అని ప్రార్థన చేస్తావు. కాబట్టి ఆ వాక్యాన్ని నీవు ఎత్తి పట్టుకోవాలి. వాక్యానుసారముగా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీవు ఆ విధముగా చేస్తావో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చూడండి, దేవుని వాక్యం తెలియజేస్తుంది. 22వ వచనం, 14వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. చూడండి, ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచిపోయారు. ఇప్పుడు ఆ నీళ్ళు ఎలా ఉన్నాయంట? ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. ఆ నీళ్లు కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన గోడవలే ఉన్నాయి. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే వాక్యాన్ని ఎత్తి చేత పట్టుకొని నీ చెయ్యి చాపి దేవునికి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నీ బ్రతుకుని దేవుని యొక్క వాక్యపు సన్నిధిలో ఆయన వాక్యానుసారంగా సరి చేసుకొని సరిదిద్దుకుంటావో, అప్పుడు నీ సమస్యలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ అనారోగ్యము, నీ ఆర్థిక సమస్యలు, ఎలాంటి చేతబడు శక్తులు, ఇవేవి కూడా నీ ఆత్మీయ జీవితంపై ప్రభావితం చేయవు. హల్లెలూయా. ఆ అనుభవం రానంత వరకు నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే, దేవుడు అది ఇవ్వలేదు, ఇది చేయలేదు, ఎలా నేను దేవుణ్ణి వెంబడించాలి? దేవుడు నా ఉద్యోగ విషయంలో సహాయం చేయలేదే, నేను ఎందుకని మందిరానికి వెళ్ళాలి? నా కుటుంబంలో దేవుడి అద్భుతం చేయలేదే, నేను ఎందుకని ప్రార్థన చేయాలి అన్నటువంటి స్థితిని కలిగి ఉంటావు. ఎప్పుడైతే వాక్యాన్ని ఎత్తి పట్టుకునే అనుభవంలోనికి వెళ్తావో, వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని సరి చేసుకునేటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటావో, అప్పుడు నీ సమస్యలను గురించి నీవు ఆలోచన చేయవు, అవి నీ మీద ప్రభావితము చేయవు. కానీ నీవు ఎర్ర సముద్రము గుండా వెళ్ళడానికి మార్గాన్ని దేవుడు ఏర్పరుస్తాడు. ఎక్కడున్నావు నీవు? ఎర్ర సముద్రమునకు యువతల ఉంటే వాక్యమును ఎత్తి పట్టుకొని చెయ్యి చాపి ప్రార్థించే అనుభవంలోనికి వస్తే
దేవుడు పాయలుగా ఎర్ర సముద్రమును చేస్తాడు. నీవు దాని నడుమ ముందుకు వెళ్ళేటువంటి స్థితిని దేవుడు కలుగజేస్తాడు. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి మరింత ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? చాలామంది వారి కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉండి బయటికి వెళ్ళినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. ప్రార్థన చేశారు, మొరపెట్టారు, ప్రభా ఈ యొక్క సమస్య నా జీవితంలో అంటే ఆయన కనికరము కలిగినటువంటి వాడు కాబట్టి దానిని పాయలుగా చేశాడు. ఇప్పుడు సముద్రాన్ని దాటేశారు. దాటినటువంటి తరువాత వారి జీవితాలలో చెయ్యిని చాపి కర్రను ఎత్తి పట్టుకొని ప్రార్థించే అనుభవాన్ని మర్చిపోయారు. ఒకవేళ అలాంటి స్థితిలో ఈ రాత్రి నీవు ఉన్నావేమో. దేవుని గొప్ప రక్షణను రుచి చూచావు. నీ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నటువంటి ఆ పరిస్థితులను కూడా దాటి బయటికి వెళ్ళావేమో. దేవుణ్ణి ప్రార్థించే అనుభవం ఉండింది నీకు ఒకప్పుడు. దేవుని వాక్య ప్రకారం నీ బ్రతుకుని సరి చేసుకునేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావు. ఎంత బాగా విన్నటువంటి వాక్యాన్ని బట్టి పశ్చాత్తాపపడి నీ బ్రతుకుని సరి చేసుకున్నావు. ఎంత చక్కగా యేసు ప్రభువుని వెంబడించావు. అయితే దేవుడు అద్భుతాన్ని చేసిన తర్వాత, నీ అనారోగ్యాన్ని బాగు చేసినటువంటి తర్వాత, నీ అప్పుల సమస్యలను దేవుడు తీర్చిన తర్వాత, నీకు వివాహమును జరిగించినటువంటి తర్వాత, దేవుడు నీకు పిల్లలను అనుగ్రహించినటువంటి తరువాత ఎందుకని ప్రార్థన చేయడం మానేశావు? ఎందుకని ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకునేటువంటి అనుభవాన్ని విడిచిపెట్టావు? అది ఎంత ప్రమాదకరమైందో తెలుసా? ఒకవేళ నీ విజయం తర్వాత, దేవుని కృప నీకు చూపబడినటువంటి తర్వాత, దేవుడు నీ జీవితంలో అద్భుతము చేసినటువంటి తరువాత నీవు దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకునే అనుభవాన్ని విడిచిపెడితే, ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని నీవు మర్చిపోతే, వదిలిపెడితే, ఆ శరీర కార్యాలు కూడా ఎర్ర సముద్రమును దాటుతాయి. ఆ ఎర్ర సముద్రములోనికి ఐగుప్తీయులు ఇప్పుడు వచ్చారు. ఎర్ర సముద్రము పాయలుగా చేయబడింది. ఇశ్రాయేలు సంతోషంగా ఎర్ర సముద్రమును దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారికి భయం లేదు, తడి లేదు. నీళ్లు చక్కగా గోడల వలె ఇటువైపు అటువైపు నిలబడి ఉన్నాయి. దాటేశారు, వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే అతి ప్రాముఖ్యమైనటువంటి పని ఉంది. ఏమిటో తెలుసా? చూడండి, నిర్గమకాండం 14:26 చదువుదాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 26వ వచనం. అంతటా యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుమనెను. హల్లెలూయా. ఇప్పుడు నీ శరీర కార్యములు అన్నటువంటివి ఎక్కడుండాలంటే ఆ ఎర్ర సముద్రములో మునిగిపోవాలి. హల్లెలూయా. ఎందుకు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేశాడో తెలుసా? ఎందుకు మరణ పడక మీద నీవు వేదన పడి, ప్రభువా నన్ను బాగు చేయి నాయనా, వైద్యులు ఇక నేను బాగుపడలేనని చెప్పారు, ఏ మందులు ఇక నా వ్యాధిని బాగు చేయడానికి పని చేయవని చెప్పినారు. అయితే నేను నిన్ను వేడుకుంటూ ఉన్నాను, నీవు నన్ను బాగు చేయి అంటే ఆయన ఎందుకు తన వాక్కును పంపి నిన్ను బాగు చేశాడో తెలుసా? ఎందుకు అప్పుల సమస్యల నుండి దేవుడు నిన్ను విడిపించాడో తెలుసా? ఎందుకు వివాహము కాని ఆ పరిస్థితిలో దేవుడు అద్భుతంగా వివాహం చేశాడో తెలుసా? ఎందుకు నీకు ఉద్యోగం ఇచ్చాడో తెలుసా? ఎందుకు నీకు పిల్లల్ని ఇచ్చాడో తెలుసా? ఎందుకు అద్భుతం, ఎందుకు ఆ స్వస్థత, ఎందుకు ఆ దీవెన, ఎందుకు ఆశీర్వాదము అంటే శరీర కార్యములను ఎర్ర సముద్రములో ముంచివేయడానికి. హల్లెలూయా. విజయవంతమైన జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. ఆ గొప్ప రక్షణను పొందుకున్న నీవు ఆ రక్షణకు తగినట్లుగా బ్రతకాలి. నీ పాపాలు క్షమించబడితే నీ బ్రతుకులో పాపంపై నీకు విజయం ఉండాలి. హల్లెలూయా. ఎంతకాలం
ఇంకా పాపానికి బానిసగా ఉంటావు. ఎంతకాలం ఇంకా శరీర కార్యముల చేత పట్టబడతావు? లేదు, ఆ ఉద్దేశంతో కాదు దేవుడు గొప్ప రక్షణను నీకు కలుగజేసింది. ఆ ఉద్దేశంతో కాదు గొప్ప రక్షణను దేవుడు నీకు చూపుతూ విశ్వాస జీవితంలో ముందుకు తీసుకొని వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంటున్నటువంటిది. దేవుడు నీ జీవితంలో కార్యం చేసిన తర్వాత మరలా నీవు కర్రను ఎత్తి చెయ్యి చాపి ప్రార్థించే అనుభవంలోనికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు శరీర కార్యములపై నీకు విజయాన్ని ఇచ్చేటువంటి అనుభవంలోనికి నీవు రావాలి. ఈ రాత్రి ఒకవేళ నీవు అది నా బలహీనత అని నీవు ఆ బలహీనతలో కొట్టుమిట్టలాడుతూ ఉన్నావేమో, చెడు చిత్రాలకు బానిసైపోయినటువంటి ఆ బ్రతుకో నీ బలహీనతని అక్కడే ఉండిపోయి అక్కడే బంధించబడ్డావేమో, వ్యభిచారములో, త్రాగుడులో, ఈ లోక సంబంధమైనటువంటి పాపభోగాలలో అది బలహీనతని నీవు పట్టబడ్డావేమో. అయితే రాత్రి దేవుడు నీకు విడుదల ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకో, నీ బ్రతుకుని సరి చేసుకో, ఆ వాక్య ప్రకారం ప్రార్థన చేయి. ద నెక్స్ట్ మూమెంట్ పరిశుద్ధాత్మ దేవుడు నీలో క్రియను చేయడం నువ్వు చూస్తావు. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపరచు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యములు చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చివరిగా ఈ మాటను చదివి మనం ముగించుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయం 30వ వచనం. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఐగుప్తీయుల చేతిలో ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తుల సముద్ర తీరమున చూచిరి. ఇశ్రాయేలీయులు చచ్చినటువంటి ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచారు. హల్లెలూయా. ఏ ధరినున్నావు నువ్వు? ఎర్ర సముద్రమునకు ఇటువైపు ఉన్నావా, అటువైపు ఉన్నావా? ఎర్ర సముద్రమునకు యువతలున్నావా, అవతలున్నావా? యువతల ఉన్నా అవతల ఉన్నా నీ జీవితంలో నీవు చేయాల్సిందల్లా ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ఈ వాక్యానుసారంగా నీవు ప్రార్థన చేయగలిగితే ఇటువైపు ఉంటే ఎర్ర సముద్రం పాయలుగా చేయబడుతుంది, అటువైపు ఉంటే నీ యొక్క శరీర కార్యములు సముద్రపు నీరు మీద తేలడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. అంటే చచ్చినటువంటి స్థితిలో, నిర్జీవ స్థితిలో ఇక ఏ పాప భోగము కానీ ఏ శరీర కార్యము కానీ నీ పైన ప్రభావితము చేయలేదు. ఇక నీవు వాటికి దాసురాలుగా ఉండలేవు. ఇక వాటి చేత నీవు బంధించబడలేవు. ఇక వాటి చేత నీవు పరుగులు తీయాల్సినటువంటి పని లేదు. కావాలా ఆ గొప్ప రక్షణ అనుభవంలో ఉన్నటువంటి విజయవంతమైనటువంటి జీవితం. ఈ రాత్రి తీర్మానం చేస్తావా? ప్రభువా, ఎర్ర సముద్రమును దాటలేక నీ గొప్ప రక్షణను ప్రభువా నా జీవితంలో రుచి చూచిన ఆ గొప్ప రక్షణ హస్తం చేసేటువంటి కార్యములను చూడలేని దుస్థితిలో ఉండిపోయాను నాయనా. నీవిచ్చిన వాక్యాన్ని ప్రక్కన పెట్టాను, బైబిల్ ఇచ్చావు, ఇంట్లో పెట్టాను, చేతిలో పట్టుకుంటున్నాను, కానీ దాన్ని ఎత్తి పట్టుకునేటువంటి బ్రతుకును కలిగి ఉండలేకపోయాను. ప్రభువా, నన్ను క్షమించు. ఈ వాక్యాన్ని చదువుతాను, ఈ వాక్యానికి నా జీవితంలో ప్రథమ స్థానం ఇస్తాను. హల్లెలూయా. ఏమి జరిగినా నీ వాక్యానికే నేను విధేయత చూపుతాను ప్రభువా. దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకునే ప్రార్థన చేస్తాను ప్రభువా. నీ పరిశుద్ధాత్మ క్రియలు నా జీవితంలో చూడాలి ప్రభువా. శరీర కార్యములను నేను జయించాలి. నా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నా పరిస్థితులు నా ఆత్మీయ జీవితంపై ప్రభావితము చేయకుండా నేను ఎర్ర సముద్రమును దాటి మీ గొప్ప రక్షణను నా కనులారా చూడాలి నాయనా అని అడిగితే ఈ రాత్రి ఆయన నా బ్రతుకుల్లో కూడా సహాయం చేయడానికి కృప చూపగలిగిన దేవుడు. మనందరం ఒకసారి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక 5 నిమిషాలు దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. దేవుడు ఒక ఉద్దేశంతో ఈ రాత్రి మనల్ని ఇక్కడ సమకూర్చాడు. దేవుని ఉద్దేశం లేకుండా ఏది కూడా
జరగలేదు. ఎస్, ఈ రాత్రి ఆయన నీకు ఈ మాటలు వినిపించడంలో ఉద్దేశం ఉంది. ఈ కూడికకు రాకుండా ఒకవేళ ఇంట్లో నీ వింటూ ఉండొచ్చు. అదేదో యాక్సిడెంటల్గా, అకస్మాత్తుగా, అనుకోకుండా జరిగినటువంటిది కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఈ రాత్రి నీ జీవితంలో నీకు వినబడుతూ ఉంది. నీ పాపపు బ్రతుకు నుండి నీవు విడుదల పొందాలి. ఆ విడుదలకు యేసు రక్తమే కావాలి. ఈ స్వరాన్ని వింటున్నటువంటి నీవు ఎక్కడున్నా, పడక మీద ఉన్నా, మిద్ద మీద ఉన్నా, ఇంట్లో కూర్చొని ఉన్నా, పడుకొని ఉన్నా, నిలబడి ఉన్నా, యేసయ్యా నీ రక్తం నాకు కావాలి ప్రభువా. నీ రక్తమే నా పాపమును పవిత్రపరచగలదు ప్రభువా. ఎన్నో ప్రయత్నాలు చేశా, ఎన్నో దగ్గరికి వెళ్ళా, అయినా నా జీవితంలో సమాధానములే. అడుగు యేసు ప్రభుని, నీ రక్తం కావాలి ప్రభువా. నీ పరిశుద్ధ రక్తమును నా మీద కుమరించు. ఇప్పుడే ఆయన సమస్త పాపముల నుండి నేను కడిగి పవిత్రపరచడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆ గొప్ప రక్షణను రుచి చూచి ఇంకా పాపపు బ్రతుకులో బ్రతుకుతున్నావేమో నా ప్రియ సహోదరి, సహోదరుడా. ఆ గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునే అవకాశం లేదు. ఆ గొప్ప నరకము నుండి తప్పించబడేటువంటి పరిస్థితి లేదు గనుక దేవుడి రాత్రి కొడుకులను ఏర్పాటు చేశాడు. ఈ రాత్రి అందుకే ఆయన ఈ మాటలను నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ఈ గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తూ వచ్చావు నా ప్రియ కుమారుడా, కుమార్తె. అది దేవుని చిత్తము ఎంత మాత్రము కానే కాదు. ఆ గొప్ప రక్షణను నీవు అంతము వరకు కొనసాగించాలి. కాబట్టి శరీర కార్యములను ఇంకా కలిగి ఉన్నావా? అడుగు దేవుని నోరు తెరిచి, ప్రభా ఈ శరీర కార్యంలో నేను పట్టబడ్డాను. ఇంకా నాలో ఈ ద్వేషం, ఈ కక్ష, ఈ కుళ్ళు, ఈ వ్యభిచారం, ఈ అపవిత్రత, ఈ జారత్వము, ఈ అసూయ, మత్తతులు, ప్రభా ఈ ఫలాని మత్తు పదార్థాలకు నేను బానిసనైపోయాను. అడిగితే ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు. లేక కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులను తట్టుకోలేక ఆ ఎర్ర సముద్రం అన్నటువంటి దాంట్లో మునిగిపోయావా? ఈ రాత్రి బయటికి రావడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ రోజు పేతురు ఆ సముద్రంలో మునిగిపోతున్నాడు. ప్రభా నన్ను రక్షించు నాయనా అంటే ఆయన వెంటనే చెయ్యి చాపి అతన్ని పట్టుకొని లేపాడు. హల్లెలూయా. ఎర్ర సముద్రం అన్నటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు అన్నటువంటి ఒకవేళ ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయావేమో, రాత్రి ప్రభువా నన్ను లేవనెత్తు ప్రభువా అని నీ చెయ్యిని చాపగలిగితే ఆయన అక్కడే ఉన్నాడు. నీ చెయ్యిని పట్టుకొని నిన్ను లేవనెత్తి నిన్ను అద్దరికి చేర్చడానికి శక్తి కలిగిన వాడు. మర్చిపోయావా దేవుని వాక్యంతో నీ బ్రతుకుని సరిచేసుకునేటువంటి విధానాన్ని? ఆయన వాక్యానుసారంగా ప్రార్థన చేసే అనుభవాన్ని విడిచిపెట్టావా? ఈరోజు తీర్మానం చేయి. వాక్యాన్ని ఎత్తిపట్టి వాక్య ప్రకారం నీ బ్రతుకును సరిచేసుకొని ఆయన వాక్యానుసారంగా ప్రార్థన చేసే అనుభవంలోనికి వస్తే పరిశుద్ధాత్మ చేసే అద్భుతములను ఈ రాత్రి నుండే నువ్వు చూస్తావు. హల్లెలూయా. అద్దరికి వెళ్ళిపోయావా? దేవుడు అద్భుతం చేశాడు చాలు అని మళ్ళా లోకం వైపు వెళ్ళిపోతున్నావా? ఆ బ్రతుకుతో, ఆ బ్రతుకులో నీవు అలానే కొనసాగితే, ఈ గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేస్తే తప్పించుకునే అవకాశం ఉండదు. సరి చేసుకున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమయమనిచ్చి ఉండగా అడుగుదాం, ప్రభా క్షమించు నాయనా. మరలా వాక్యమును ఎత్తి పట్టుకొని ప్రార్థించే అనుభవం, మరలా పరిశుద్ధాత్మ నీలో క్రియ చేసే అనుభవం దయచేయి నాయన అంటే ఆయన దయచేస్తాడు. వద్దు, గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయదు. ఆయన త్వరలో రానయ్యన్నాడు. ఆయన వచ్చు వరకు, లేక మనము ఆయన్ను చేరు వరకు ఆ రక్షణలోనే కొనసాగాలి. ప్రభు వాటి కృపను దయచేయను గాక. ఆమేన్. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. మీరు దాసును మీరు నిలబెట్టి ఎర్ర సముద్రానికి ఆవరణ ఉన్నావా, ఎవరణ ఉన్నావని శ్రేష్టమైన వర్తమానం ద్వారా మాట్లాడారు.
నాయన నీకు వందనాలు తండ్రి. నిన్ను నమ్మిన నీ బిడ్డలమైన మేము ఎలాగో జీవించాలో వాక్యం ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు ప్రభువా. ఐగుప్తులో ఉన్నావా? ఐగుప్తీయుల చేత తరంబడుతున్నావా? దేవుని వాక్యం అనే కర్రను చేత పట్టుకుంటే ఎలాగో విడుదల వస్తుందో నాయన, చేతిని చాపాలి అన్న మాటలను బట్టి మీరు మాట్లాడిన మాటలకే స్తోత్రాలు ప్రభువా. యేసు నామములో పాపంపై శరీర క్రియలపై జయము ప్రతి ఒక్కరు కొందురుగాక. అది కేవలం నీ రక్తం ద్వారా నాయనా, నీ వాక్యం ద్వారా, ప్రార్థన అనుభవం ద్వారా మీరు అనుగ్రహిస్తారు కనుక నీకు స్తోత్రాలు ప్రభు. నిన్ను ఎరగని వారు ఈరోజు నిన్ను ఎరుగుదురుగాక. నిన్ను ఎరిగిన వారు నీలో స్థిరముగా నిలిచి ఉందురుగాక. మీరు త్వరలో రాబోతున్నారు గనుక మేము పొందిన ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే పోగొట్టుకుంటాం ప్రభు అని ఇచ్చే గొప్ప ఆధిక్యతను మాలో ఏ ఒక్కరును మేము పొందిన రక్షణ అనుభవాన్ని పోగొట్టుకోకుండా మా కొరకు నువ్వు సిద్ధపరిచిన పరలోకాన్ని మేము సొంతం చేసుకున్నట్టుకు అంతము వరకు సహించువారిగా, నీలో నిలిచి ఉండేవారిగా, నీ ఆత్మచేత నింపబడి నీ ఆత్మచేత నడిపించబడే అనుభవంలో ప్రతి ఒక్కరు నుండుకు నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీ చిత్తం నెరవేర్చమని కోరుకుంటూ నీ వాక్యాన్ని అందించిన నీ దాసునికును బలపరిచి బహుబలంగా వాడుకుని వారి ద్వారా అనేకులను నీ వైపు మీరు సంపాదించుకునమని ప్రార్థిస్తున్నాను. భారభరితమైన మీటింగులు ఏర్పాటు చేసిన నీ దాసులని నాయన జోసెఫ్ ప్రసాద్ గారిని బట్టి వందనాలు. రేపు ఎల్లుండి జరిగే సభలు కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని, ఇక్కడికి రావడానికి అవకాశం లేక ఇంటి దగ్గరుండి వాక్యం వింటున్న వారిని కూడా దర్శించండి ప్రభా. ఈ రాత్రి నీ ప్రత్యక్షత వారికి కలుగును గాక. నీవు వారితో మాట్లాడుదువు గాక. వారికి ఉన్న ప్రతి బంధకము నుండి విడుదల కలుగును గాక. నాయనా నీ కృపకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సమృద్ధి, సంపూర్ణ విమోచన ఈ స్థలంలో చేరిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులను సదాకాలం ఆయన అనుగ్రహించి రేపు ఎల్లుండి జరిగే మీటింగ్లు కూడా ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ పొందుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.